బ్లాక్ మమ్మీ ఫైనల్ గానైతే ఇంటికైతే వచ్చేసాము. ఆ మైకల్ బాబాయ్ పార్టీ పార్టీ అంటే మంచిగా ఆశపడిపోయాం కదా బ్లాక్ మమ్మీ. కానీ అక్కడికి పోయాక ఏమీ లేదు, పార్టీ లేదు, తొక్కలేదు. వామ్మో బ్లాక్ మమ్మీ, ఏంటి బ్లాక్ మమ్మీ కార్ క్రాష్ చేసావేంటి ఇలా? ఊరే షించాన్, ఏం జరిగిందిరా? ఇప్పుడు బ్రేక్ వేసాను రా కార్ది, కానీ బ్రేక్ పడలేదు. సరే గాని బ్లాక్ మమ్మీ, ఇప్పుడు నాకు సూపర్ గా ఆకలి అవుతుంది బ్లాక్ మమ్మీ. పార్టీ పార్టీ అంటే మంచిగా అక్కడికి పోయి బిర్యానీ థమ్స్ అప్ మంచిగా తిందాం అనుకున్నాను. కానీ అక్కడికి పోతే ఏమీ లేదు కదా బ్లాక్ మమ్మీ. ఒక కేక్ ముక్క పెట్టాడు పార్టీ అని చెప్పేసి. అరే అవును రచించాను, నాకు కూడా పార్టీ పార్టీ అంటే ఏం తినకుండా వెళ్ళాను అక్కడికి వెళ్ళి మంచిగా తిందామని. కానీ అసలు మైకల్ ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. ఈ చాప్ గానే చూడు మంచిగా పడుకున్నాడు రా తినేసి. బాబు బాబు బ్లాక్ మమ్మీ ఇంట్లో అంతా విచిత్రంగా జరుగుతుంది, ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూడు. ఆ, ఏంట్రా చాప్ నువ్వు మాట్లాడితే ఇంట్లో విచిత్రంగా జరుగుతుందా? వామ్మ బ్లాక్ మమ్మీ, కొంప తీసి దొంగల చెరయ్య అంటే వెళ్ళి చూద్దాం పదా. మన ఇంట్లో విచిత్రంగా జరుగుతుందా? ఎక్కడ కూడా విచిత్రంగా అనిపించట్లేదు రచించాను నాకు. వామ్మ బ్లాక్ మమ్మీ, కొంప తీసి మొన్నట్లాగా దయ్యం వచ్చిందా ఏంటి? ఒరే పొట్టాడా, ఇదేమన్నా దయ్యాలుండే ఇలారా ప్రతిరోజు ఒక దయ్యం రావడానికి? సర్లే గాని ఇక్కడ కూడా ఎవరు లేరు, ఏం చేద్దాంరా ఇప్పుడు? సరేరా, ఆ చాప్ గాడు ఏదో అబద్ధం చెప్పినట్టున్నాడు. ఏంట్రా స్మెల్? బర్గర్ల స్మెల్ వస్తుందేంట్రా? వామ్మ బ్లాక్ మమ్మీ, ఎవరో వచ్చి మన ఇంట్లో కుకింగ్ చేస్తున్నారు అనుకుంటా. నాకు కూడా స్మెల్ వస్తుంది. ఒక్క నిమిషం ఆగ్రహించాను. అక్కడైతే ఎవరు లేరు కదరా, ఎక్కడి నుంచి వస్తుందిరా మరి స్మెల్? అమ్మయ్యా బ్లాక్ మమ్మీ, నాకైతే మంచి స్మెల్ వస్తుంది బ్లాక్ మమ్మీ. ఒకసారి వెళ్ళి చూడు. అరే షించాన్, ఏంట్రా షించాన్ ఇది? ఊరి దేవుడా! అరే 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 షించాన్, ఒక్కసారి ముందు చూడరా. వామ్మో బ్లాక్ మమ్మీ, ఏంటి బ్లాక్ మమ్మీ అది? వారి దేవుడా, అక్కడ ఎవరు లేనే లేరు. కానీ అక్కడ స్పూన్ ఏంటి గాల్లో తేలుతుంది? వామ్మో, అరే షించాన్ అక్కడ చూడరా, అక్కడ ఎవరో ఇన్విజిబుల్ గోస్ట్ ఉన్నట్టున్నారా బాబు. ఏంటి బ్లాక్ మమ్మీ, ఇన్విజిబుల్ గోస్టా అంటే ఏంటి? ఒరే పొట్టోడా, ఇన్విజిబుల్ గోస్ట్ అంటే అవుపిచ్చని దయ్యం రా. బ్లాక్ మమ్మీ, కానీ ఆ దయ్యం ఏంటి బ్లాక్ మమ్మీ మన ఇంటికి వచ్చి బర్గర్ చేసుకొని తింటుందా? అరే పొట్టోడా, నువ్వు ఒక్క నిమిషం ఆగరా. నేనైతే ధైర్యం చేసుకొని అయితే ముందుకైతే పోతున్నాను. అమ్మయ్య, దగ్గరకైతే వచ్చేసాను రచించాను. అరే ఇక్కడ నిజంగానే ఎవరు ఉన్నారా? అరే ఇక్కడ స్టవ్ మీద 4 బర్గర్లు ఉన్నారా బాబు. ఈ ఇంట్లో ఏదో ఉందిరా బాబు. ఫస్ట్ అయితే బయటికి వెళ్దాం పదా. అబ్బా ఏంట్రా ప్రతిసారి నాకే ఎందుకురా ఇలా జరుగుతుంది? ఫస్ట్ అయితే బయటికి రండిరా మీరు. అబ్బా మళ్ళీ పడ్డాన్రా బాబు. అబ్బా రే షించాన్, ఏం చేద్దాం రా? ఎవరికైనా ఫోన్ చేస్తా నాకు. ఒక్క నిమిషం. ఎవరికి ఫోన్ చేద్దాము? మైకేల్ కి ఫోన్ చేద్దాం. ఒక్క నిమిషం. అదిగోండి రింగ్ అవుతుంది. హలో మైకేల్, ఎక్కడున్నావు? ఏంటి ఫ్రాంక్లిన్, అప్పుడే పార్టీ చేసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తున్నావు? మళ్ళీ ఏదైనా పార్టీ ప్లాన్ చేసావా ఏంటి? అబ్బా పార్టీ లేదు, తొక్కలేదు మైకేల్. ఒక్కసారి మా ఇంటికి వస్తావా? అప్పటి నుంచి ఏదో విచిత్రమైనవి జరుగుతున్నాయి మా ఇంట్లో. ఏంటి ఫ్రాంక్లిన్ నువ్వు మాట్లాడేది? మీ ఇంట్లో విచిత్రంగా జరుగుతుందా? కొంచెం పార్టీలో ఎంజాయ్ బాగానే చేసినట్టున్నావుగా. అరే యార్ మైకేల్, ప్లీజ్ మా ఇంటికి ఒక్కసారి వచ్చేసి వెళ్ళు. అబ్బా ఫ్రాంక్లిన్, ఇప్పుడే పడుకుందామని చెప్పేసి బనించెడ్డి మీద ఉన్నాను, ఇప్పుడే ఫోన్ చేసి రమ్మంటున్నావు. సరేలే, వస్తున్నాను నీకోసం. ఆ, ఎవరు బ్లాక్ మమ్మీ ఫోన్ లో? హరీషించాను, మైకేల్ బాబాయ్ని పిలిచాను రా. మైకేల్ మనకి ఏదైనా హెల్ప్ చేస్తాడని చెప్పేసి. అయ్యా సూపర్ బ్లాక్ మమ్మీ, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో సేమ్ మైకల్ బాబాయ్ కూడా అలానే ఉంటాడు. ఇద్దరు పిరికి పిత్తలే. ఓరే పొట్టోడా, దయ్యం వచ్చిందని చెప్పేసి నేను భయపడుతుంటే ఏంట్రా నువ్వు కామెడీ చేస్తున్నావు? ఆగరా నువ్వు, మైకేల్ వస్తాడు కదా, వెయిట్ చేద్దాం ఆగు. A few moments later. ఏ గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మీద పుట్టుంది, పుట్టలో ఏముందబ్బా? ఆ పుట్టలో ఒక పిట్టుంది, ఆ పిట్ట మనసులో ఏముంది? ఫ్రాంక్లిన్ జరుగు. ఏంటి? ఓరి దేవుడా, ఏంటి ఫ్రాంక్లిన్ ఇది? బ్రేకులు పడట్లేదేంటి? అరే ఏంటి ఫ్రాంక్లిన్, నా సైకిల్ కంతా విచిత్రంగా జరుగుతుంది. నేను బ్రేక్ వేసాను కానీ బ్రేక్ పడట్లేదేంటి? అరే మైకేల్, నీకు కూడా అలానే జరిగిందా? ఇప్పుడు సేమ్ మాకు కూడా అలానే జరిగింది. సరే ఫ్రాంక్లిన్, నేనైతే వచ్చేసాను కదా, ఇప్పుడు నీ టెన్షన్ ఏంటి చెప్పు? ఏదో అవుపించిందా ఏంటి కొంపతీసి దయ్యం లాంటిది? మైకేల్, అసలు ఏం జరిగిందంటే పార్టీ నుంచి రిటర్న్ అయ్యాం కదా, చాలా ఆకలి అవుతుందని చెప్పేసి లోపలికి వెళ్ళంగానే అక్కడ ఏదో ఇన్విజిబుల్ గోస్ట్ వచ్చేసి బర్గర్స్ చేసుకుంటుంది. అరే ఏంటి ఫ్రాంక్లిన్, నువ్వు కామెడీ చేస్తున్నావా? ఇన్విజిబుల్ గోస్ట్ ఏంటి? ఇన్విజిబుల్ గోస్ట్ అలాంటి పేరే ఎప్పుడు వినలేదే. అంటే పిచ్చి మైకేల్, ఇన్విజిబుల్ గోస్ట్ అంటే అదొక పేరు కాదు, అవుపిచ్చని దయ్యం అని చెప్తున్నాను నేను. నువ్వు నమ్మవని నాకు తెలుసు, అందుకే డైరెక్ట్ గా ఇంటికే రమ్మని చెప్పాను. అదిగో అక్కడ చూసావా ఏం జరుగుతుందో? డోరేమోన్, మైకేల్, షించాన్ గడు ఎక్కడున్నాడు? ఓరి దేవుడా, అరే షించాన్ ఎక్కడున్నారా? బ్లాక్ మమ్మీ, అయ్యా అంటే బ్లాక్ మమ్మీ, నువ్వు అప్పటి నుంచి పిరికి పిత్తలాగా భయపడుతున్నావు. అరే అందరూ దగ్గరగా ఉండండి, ఎందుకంటే మన ఇంట్లో ఏదో ఉందిరా, ఏదో ఆత్మ దూరిందిరా మన ఇంట్లోకి. మైకేల్, నువ్వు చెప్తే నమ్మట్లేదు కదా, ఒక్కసారి ఆ స్టవ్ దగ్గరికి వెళ్ళి నువ్వే చూడు నీ కళ్ళతో, అప్పుడు నీకే తెలుస్తుంది మా ఇంట్లోకి ఏమొచ్చిందని చెప్పేసి. మైకల్ బాబాయ్, నువ్వు కూడా ఇప్పుడు బ్లాక్ మమ్మీ లాగా అక్కడి దాకా పోతావు, మళ్ళీ పిరికి పిత్తలాగా ఇక్కడి దాకా ఊరుకుంటూ వస్తావు భయపడి. ఫ్రాంక్లిన్, ఇప్పుడు ఎంతో ధైర్యమైన సాహసాలు చేసే మైకేల్ వచ్చేసి ఆ దయ్యాన్ని పట్టేసుకొని రాబోతున్నాడు, నువ్వే చూడు. బ్లాక్ మమ్మీ, మైకల్ బాబాయ్ నీకంటే ఎక్కువ ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు కదా. అరే షించాన్, నువ్వే చూస్తావు కదా ఎవరు ఎక్స్ట్రాల్ చేస్తారని చెప్పేసి.
నాకైతే ఇక్కడ ఎవరు కూడా ఒప్పించట్లేదు. ఒక్క నిమిషం ఆగండి. వస్తే దెయ్యమా ఎక్కడున్నావే? వామ్మో ఎంతిది? అరే ఇది ఏదో కొంచెం విచిత్రంగా ఉంది. బర్గర్స్ చేస్తున్నారు ఎవరు, కానీ ఎవరబ్బా చేసేది? ఏంటి కరెంటు పోయింది? అరే ఏం జరుగుతుంది ఇక్కడ? అరే ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ అరే ఫ్రాంక్లిన్ నిజంగానే ఏదో దయ్యం ఉంది మీ ఇంట్లో. బ్లాక్ మమ్మీ నేను ముందే చెప్పాను కదా బ్లాక్ మమ్మీ. అంటే మైకేల్ అది వచ్చేసి దయ్యం అన్నమాట. 100% ఇప్పుడైతే ప్రూవ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాము? అయిపోయాంరా, మనం అయిపోయాంరా. ఏంట్రా ఇప్పుడు కరెంట్ తీసేసి పడేసాడంట్రా వాడు. బ్లాక్ మమ్మీ ఎవరు తీసేయలేదు బ్లాక్ మమ్మీ. ఇదంతా ఆ దయ్యం పనే బ్లాక్ మమ్మీ. ఆ ఆత్మ ఉంది కదా, ఏదో ఆత్మనో దయ్యమో. కానీ అరే షిన్చాన్, దయ్యాలు నేను ఇన్ని రోజులు చంపడము లేదా భయపెట్టించడం లాంటివి చూశాను. ఇదేంట్రా మన ఇంటికి వచ్చి బర్గర్లు చేసుకొని తింటుంది? బ్లాక్ మమ్మీ ఆ కొంప తీసి అది ఆకలి దయ్యం అనుకుంటా బ్లాక్ మమ్మీ. అది తిండిపోతు దయ్యం అనుకుంటా, డోరేమోన్ అలాగా. ఒరే నువ్వు ఒక్క నిమిషం ఆగరా. ఇక్కడ ఇంకా ఆ దయ్యం ఉందా లేదా వెళ్ళిపోయిందా? ఉందిరా షిన్చాన్, ఇక్కడే ఉందిరా. ఏం జరుగుతుంది మైకేల్? షిన్చాన్ ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఊరిద్దే ఏంటిది మాయమైపోయింది? అమ్మ బ్లాక్ మమ్మీ బర్గర్స్ కూడా మాయమైపోయాయి బ్లాక్ మమ్మీ. అంటే ఇది తిండిపోతు దయ్యమే అనుకుంటా. మైకేల్ నువ్వేమంటావు? ఇది నిజంగానే తిండిపోతు దయ్యమా ఏంటి మన ఇంటికి వచ్చింది? బ్లాక్ మమ్మీ అసలు అది తిండిపోతు దయ్యం కాదు. అది ఏంటో తెలుసా? అది గ్యాస్ స్టవ్ మొత్తం ఇప్పేసి ఆ పొగ వస్తుంది కదా, అప్పుడు అగ్గిపుల్ల గీకి మనందరినీ ఒకేసారి చంపేసి ఇల్లు మొత్తం కబ్జా చేద్దామని చెప్పేసి ప్లాన్ ఇస్తుంది బ్లాక్ మమ్మీ. ఒరే నీకెలా తెలుసురా ఇదంతా? బ్లాక్ మమ్మీ ఏదో అలా చెప్పాను సరదాగా. అరే షిన్చాన్ నువ్వు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండరా. కామెడీ చేసే టైం కాదురా ఇది. అరే డోరేమోన్ నీ దగ్గర ఎటువంటి గ్యాజెట్ అన్నా ఉందారా దయ్యాలు ఉందా లేదా అని తెలుసుకోవడానికి? ఉంది బ్లాక్ మమ్మీ, నేను ఇస్తా నాకు. దాని పేరే గోస్ట్ స్కానర్, నేను ఇస్తా నాకు నీకు. అమ్మయ్య గ్యాజెట్ ఉందంట. ఆల్ రైట్, ఫైనల్ గానైతే డోరేమోన్ గడైతే గ్యాజెట్ అయితే ఇచ్చేసాడు. కానీ అరే డోరేమోన్ ఇది ఎలా పనిచేస్తుందిరా? అరే బ్లాక్ మమ్మీ ఆ డోరేమోన్ నీకు తెలియదు బ్లాక్ మమ్మీ, నేను చెప్తా నాకు. అది నాకు తెలుసు. అది ఏంటంటే దయ్యం ఉన్న లొకేషన్ కి మనం పోయామనుకో అది కిక్ 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 అని సౌండ్ చేస్తుంది. ఏంట్రా షిన్చాన్ నువ్వు మాట్లాడేది? ఒకవేళ దయ్యం మన పక్కనుంటే ఇది సౌండ్ వస్తుందంటావా? అవును బ్లాక్ మమ్మీ, ఇప్పుడు సౌండ్ రావట్లేదు కదా, అంటే ఆ దయ్యము ఇక్కడ లేదన్నమాట. అమ్మయ్య, అంటే ఆ దయ్యం మన ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినట్టుందిరా. బ్లాక్ మమ్మీ అంత ఆనంద పడకు బ్లాక్ మమ్మీ, ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం ఆగు. అమ్మ బ్లాక్ మమ్మీ ఏదో సౌండ్ వస్తుంది. అరే షిన్చాన్ నిజంగానే రా, సౌండ్ అయితే మెల్లగా కొంచెం పెరిగింది, ఇప్పుడు మళ్ళీ మాయమైపోయింది. ఏదో సౌండ్ వస్తుంది, ఊరి సౌండ్ పెరిగింది కానీ మళ్ళీ ఆగిపోయింది. ఇదేంట్రా బర్గర్లు ఉన్నాయి? ఫ్రాంక్లిన్ నాకెందుకో ఇదంతా పెద్ద ట్రాప్ లాగా అనిపిస్తుంది. ఆ బర్గర్స్ ని ఫాలో అవ్వకుండా వెళ్తే మనం ఆ దయ్యమున్న లొకేషన్ కి వెళ్తామా ఏంటి? అయ్యా మైకల్ బాబాయ్ నీ బ్రెయిన్ చాలా పని చేస్తుంది సూపర్ గా. ఇప్పుడు మనం ఆ బర్గర్స్ ని ఫాలో అవ్వకుంటూ పోవాలి. అరే షిన్చాన్ ఈ సిగ్నల్ కొంచెం మెల్లమెల్లగా స్ట్రాంగ్ అయిపోతుంది. ఏంట్రా వస్తున్నారా రావట్లేదా? సిగ్నల్ వచ్చేసి ఇక్కడి దాకా అయితే వచ్చేసింది. అరే షిన్చాన్ ఇక్కడ ఎవరో పోయారా ఇంత ముందు? అరే యాహంటి బ్లాక్ మమ్మీ నువ్వు చాలా కామెడీ చేస్తున్నావు, నేనే భయపడట్లేదు. ఫ్రెండ్స్ మీరు కమెంట్ సెక్షన్ లో బ్లాక్ మమ్మీ డర్క్ పిత్తులే డరే డర్ అని కమెంట్ చేయండి. ఏంట్రా షిన్చాన్ ఏమన్నారో నువ్వు ఇప్పుడు? బ్లాక్ మమ్మీ డర్క్ పిత్తులే డరే డర్ అని కమెంట్ చేయండి. అనలేదులే బ్లాక్ మమ్మీ. అరే షిన్చాన్ డోరేమోన్ మైకేల్ నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు మనం ఆ దయ్యం ఉన్న లొకేషన్ కి అయితే పోబోతున్నాము. అంటే ఏంటి బ్లాక్ మమ్మీ నువ్వు అన్నది కరెక్టేనా ఏంటి? కొంపతీసి ఈ బర్గర్స్ ని ఫాలో అవ్వకుంటూ పోతే మనం ఆ దయ్యం ఉన్న లొకేషన్ కి పోతామా? అవును రచించాను, నువ్వు చెప్పింది చాలా కరెక్టే. ఈ బర్గర్స్ ని ఫాలో అవ్వకుంటూ పోతే మనం వచ్చేసి ఆ దయ్యం ఉన్న లొకేషన్ కి అయితే పోతాము. కానీ అరే షిన్చాన్ ఇన్ని బర్గర్స్ ఎక్కడి నుంచి వచ్చారా నాకైతే డౌట్ వస్తుంది. వామ్మో బ్లాక్ మమ్మీ ఇది కొంపతీసి బర్గర్ దయ్యమయ్యా ఆంటీ. ఏంట్రా షిన్చాన్ నువ్వు మాట్లాడేది? బర్గర్ దయ్యమా? అంటే నువ్వు చెప్తుంటే కూడా నిజమే అనిపిస్తుందిరా, ఇదేదో బర్గర్ దయ్యం లాగా ఉంది. ఓకే ఇక్కడైతే బర్గర్లు అయితే మాయమైపోయాయి. అరే షిన్చాన్ ఇదిగోరా, ఇది అనుకుంటా లాస్ట్ బర్గర్. ఎక్కడున్నారా? వస్తున్నారా రావట్లేదా? సరే ఇక్కడైతే ఒక బర్గర్ ఉంది, అదిగో ఇక్కడ ఇంకొక బర్గర్ ఉంది. ఎక్కడికి తీసుకొస్తుందిరా బాబు ఇది? ఇదేనా లాస్ట్ బర్గర్? ఇక్కడికి తీసుకొచ్చింది ఏంటిది? ఇక్కడైతే ఎటువంటి బర్గర్స్ అయితే లేవు, లెఫ్ట్ సైడ్ లేవు, రైట్ సైడ్ లేవు. ఈ షిన్చాన్ గడు ఎక్కడ పోయాడు? ఈ షిన్చాన్ గాని దయ్యం తీసుకెళ్ళింది ఏంటి కొంప తీసి? ఓరే పొట్టడా, అమ్మయ్యా ఇక్కడే ఉన్నావు, ఏం చేస్తున్నారా నువ్వు? అరే బ్లాక్ మమ్మీ చుట్టూ వస్తుంది బ్లాక్ మమ్మీ, అందుకే చుట్టూ పోసుకొని వచ్చాను. వీడొకడు, వీడికైతే ఊకే చుచ్చు వస్తుంది. కానీ మైకేల్ ఇక్కడ చూసావా, ఇదే లాస్ట్ బర్గర్. అంటే ఆ దయ్యం ఇక్కడి దాకా వచ్చిందనమాట. అంటే బ్లాక్ మమ్మీ
అది దయ్యము బర్గర్ తినుకుంటూ సముద్రంలో దునికేసినట్టుంది. అంటే సముద్రం కాదు, ఇది వాటర్ కదా, వాటర్ లో దునికేసినట్టుంది. అవును రచించాను, నువ్వు చెప్పింది కూడా చాలా కరెక్టే. ఈ వాటర్ దగ్గరికి వచ్చిందంటే ఆ దయ్యము, ఓరి దేవుడా ఏంట్రా ఇలా పడుతున్నా నేను అప్పటి నుంచి. సరేరా మీరైతే కిందికైతే వచ్చేసింది. ఆ దయ్యం పక్క 100% ఇక్కడికే వచ్చిందిరా. ఈ రోజు ఆ దయ్యం దుమ్ము దులపాల్సిందేరా. రండ్రా, ఏం చేస్తున్నారు? వస్తున్నాను బ్లాక్ మమ్మీ, నువ్వైతే ఫస్ట్ అయితే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేయి. ఓకే, ఒక్క బర్గర్ కూడా ఇక్కడైతే అవుపించట్లేదు. ఆ దయ్యం ఇక్కడికి వచ్చిందంటావా రాలేదా? దయ్యమా దయ్యమా, ఇన్విజిబుల్ దయ్యమా, ఎక్కడున్నావే దయ్యం దానా? వామ్మా, బ్లాక్ మమ్మీ వెనక చూడు, దయ్యం దయ్యం దయ్యం. ఒరే అబ్బా, ఏంట్రా ఇలా భయపెట్టించావేంట్రా? ఎక్కడుందిరా దయ్యము? వామ్మా బ్లాక్ మమ్మీ, ఆ దయ్యం ఏంటి బ్లాక్ మమ్మీ, గాల్లో ఎగురుతుంది. వెనక చూడు. ఆ, ఎక్కడ రచించాను? గాల్లో ఉందా? ఎక్కడ్రా? అరే బ్లాక్ మమ్మీ, లెఫ్ట్ సైడ్ చూడు బ్లాక్ మమ్మీ, లెఫ్ట్ లెఫ్ట్. అరే లెఫ్ట్ చూడమంటే రైట్ చూస్తావేంటి? ఒరే పొట్టోడా, ఇది లెఫ్టేరా బాబు. వీడికి లెఫ్ట్ తెలీదు, రైట్ తెలీదు. అరే యార్, ఏంటిది? వామ్మో బ్లాక్ మమ్మీ, ఇది నిజంగానే ఇన్విజిబుల్ గోస్ట్ బ్లాక్ మమ్మీ. అదేంటి అలా ఉంది? అరే ఫ్రాంక్లిన్, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏంటిది? ఇన్విజిబుల్ గోస్ట్ టార్చ్ పెడితేనేమో అవుపిస్తుంది, టార్చ్ తీయంగానే మాయమైపోతుందేంటి? బ్లాక్ మమ్మీ, ఈ దయ్యం ఏంటో గానీ కొంచెం విచిత్రంగా ఉంది కదా, నువ్వు దాంతో మాట్లాడడానికి ట్రై చేయి. సరే రచించాను, నేనైతే మాట్లాడతాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, దయ్యమక్క. ఏం దయ్యమక్క నువ్వు ఇలా ఉన్నావు? టార్చ్ తీస్తే మాయమైపోతుంది ఏంట్రా? అరే నాకు భయం అవుతుంది రచించాను. నువ్వే మాట్లాడతావా లేకపోతే మైకేల్ నువ్వు మాట్లాడు, నేను వచ్చేసి ఇక్కడ నిల్చుంటాను. మీరు ఇద్దరిట్లో ఎవరో ఒకరు మాట్లాడండి ఆ దయ్యమక్కతోని. అరే ఫ్రాంక్లిన్, ఏంటి ఫ్రాంక్లిన్ నువ్వు ఇలా భయపడుతున్నావు? అంటే నాకు కూడా భయం వేస్తుంది అనుకో, కానీ అరే ఫ్రాంక్లిన్ నాకు టార్చ్ చేయలేదు, ఏమీ లేదు. ఆ దయ్యం అంతా సగం సగం ఒప్పిస్తుంది. సర్లే, వస్తే దయ్యమా నీకేం కావాలి? మా ఫ్రాంక్లిన్ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చి ఇలా బర్గర్లో తింటున్నావు? ఏంటి ఈ దయ్యం ఏం మాట్లాడట్లేదేంటి? అరే రే ఫ్రాంక్లిన్, ఈ దయ్యానికి నేను నచ్చలేదు అనుకుంటా. షించాన్, అరే నువ్వే వెళ్ళి మాట్లాడరా. మీరు ఇద్దరు భయపడుతున్నారు, ఇప్పుడు నేను మాట్లాడతాను చూడండి మీరే. ఓ దయ్యమ్మక్క, నువ్వు ఎందుకు వచ్చావు దయ్యమ్మక్క మా ఇంటికి? మా బర్గర్లన్నీ తినేసావు, అది కాక ఇప్పుడు మమ్మల్ని భయపెట్టించడానికి యాదో నిల్చున్నావు యా అంటే? యా అంటే ఈ దయ్యమ్మక్క నాతో కూడా మాట్లాడట్లేదా? ఓ దయ్యమ్మక్క, నేను చూడు ఎంత క్యూట్ గా ఉన్నాను, నాకు ఫ్లాట్ అయిపోయావా నువ్వు? ఒరే పొట్టోడ, దయ్యంతో అలా మాట్లాడితే రెండు పీకుద్రా నిన్ను. యా, నువ్వు ఒక బ్లాక్ మమ్మీ నేను మాట్లాడుతున్నాను కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఓ దయ్యమ్మక్క, నాకు కోపం వచ్చిందనుకో నీ జుట్టు పీకేసి మొత్తం ఏం చేస్తానంటే విగ్గు కొట్టిస్తాను, విగ్గు తయారు చేస్తాను నీ జుట్టుతోనే. అరే ఈ దయ్యమ్మక్కకి ఇంత కూడా కోపం కూడా రావట్లేదా నేను ఇలా మాట్లాడుతుంటే? సరే, ఒక ప్లాన్ ఇస్తాను. వా దయ్యమ్మక్క, నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడకపోతే నిన్ను పిత్తి పిత్తి చంపేస్తాను. ఆల్రెడీ దయ్యమ్మక్క చనిపోయింది కదా, మళ్ళీ ఎలా చేస్తుంది పిత్తితోని? ఏదైనా కొత్త ప్లాన్ వేయాలి. బ్లాక్ మమ్మీ, నీ దగ్గర ఏదైనా వెపన్ ఉందా బ్లాక్ మమ్మీ, ఈ దయ్యాన్ని మళ్ళీ చంపడానికి? ఒరే పొట్టోడా, దయ్యాన్ని మళ్ళీ ఎలా చంపుతావురా నువ్వు? అంటే నీ దగ్గర ఎటువంటి వెపన్ లేదన్నమాట. ఓకే డోరేమోనియా, నువ్వు మొన్న నాకు ఒక వెపన్ ఇచ్చావు కదా, ఆ ఒక్క వెపన్ మళ్ళీ ఇరా, ఈ దయ్యాన్ని చంపి పడిస్తాను నేను. అయ్యా థ్యాంక్స్ రా డోరేమోనియా, మా డోరేమోనియా గ్యాడ్జెట్ అయితే విచ్చేసాడు. ఇప్పుడు ఈ గన్తో ఆ దయ్యాన్ని షూట్ చేస్తే ఆ దయ్యం మళ్ళీ చచ్చిపోతుంది. ఒకసారి టెస్ట్ చేద్దామా? ఇదిగోండి చూసారా, ఈ గన్ను గుర్తుపట్టారా? కానీ దయ్యం ఎక్కడ ఉందా బాగుపించట్లేదు. సరేలే, ఎక్కడ పడితే అక్కడ కొట్టేద్దాము, ఆ దయ్యానికి దెబ్బ తాకుతుంది కదా. అదిగో, అరే గురి తప్పింది. కానీ ఏంటి, ఆ దయ్యమక్క కింద పడిపోయింది చూసారా? ఆపిస్తుంది ఆ దయ్యమక్క, కొంచెం కొంచెం అయితే ఆపిస్తుంది. అమ్మో, దయ్యమక్క భయపడుతుంది. ఒరే పొట్టోడా, ఏం చేసావురా? ఒరే దేవుడా, ఇన్విజిబుల్ గోస్ట్ ఏంట్రా ఏడుస్తుంది? అరే ఏంటి బ్లాక్ మమ్మీ, ఆ దయ్యమక్కని నేను చాలా గట్టిగా కొట్టినట్టు నన్ను గండుతో ఏడుస్తుంది పాపం. బ్లాక్ మమ్మీ, ఈ దయ్యమక్కకి నువ్వు అంటే ఇష్టం అనుకుంటా బ్లాక్ మమ్మీ, అందుకే వచ్చింది. ఒరే పొట్టోడా, కామెడీ చేసే టైం కాదురా. ఒక్క నిమిషం ఆగు, నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. హలో దయ్యమక్క. కానీ ఈ దయ్యము ఏడుస్తుంది, వాటర్ అయితే వస్తున్నాయి కానీ సౌండ్ వినిపించట్లేదేంట్రా? బ్లాక్ మమ్మీ, ఇదంతా నిజంగానే మైకేల్ బాబాయ్ చెప్పినట్టు ఇదేదో పెద్ద ట్రాప్ లాగా అనిపిస్తుంది బ్లాక్ మమ్మీ నాకు. అంటే ఇప్పుడు ఏం చేద్దాం రోషించాన్? ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఆ దయ్యాన్ని మనం కొట్టాం కదా, అంటే నువ్వు కొట్టావు కదా, మళ్ళీ రివెంజ్ తీసుకోవడానికి వస్తుంది కదరా ఇంటికి. అందుకే కదా బ్లాక్ మమ్మీ నేను ఆ దయ్యమ్మక్కని చంపి పడిద్దామంటున్నాను. కానీ అది ఆల్రెడీ చనిపోయింది కదా, మనం మళ్ళీ ఎలా చంపుతాము? ఒరే పొట్టోడా, ఇంతసేపు ఆ దయ్యం చాలా కామ్గా ఉందిరా, నువ్వేమో దాన్ని ఏడిపించావు. ఇప్పుడు దాన్ని ఏడవకని చెప్పురా. ఏంటి బ్లాక్ మమ్మీ, దయ్యానికి నేను చెప్పిన మాటలు వినిపిస్తాయా? నేను చెప్పింది అందుకు చేస్తున్నాను బ్లాక్ మమ్మీ, ఆ దయ్యమక్క. ఫ్రాంక్లిన్, జరుగు జరుగు జరుగు. ఈ దయ్యానికి ఇలా కాదు. అరే రే, గురి తప్పింది. ఒక్క నిమిషం మీరు సైలెంట్గా ఉండండి, ఈ దయ్యాన్ని మళ్ళీ చంపేస్తాను. అరే రే, బుల్లెట్స్ ఏంటి మిస్ అయిపోతున్నాయే? అరే టార్చ్ కొట్టు ఫ్రాంక్లిన్, నాకు ఏది కూడా ఒప్పించట్లేదు. ఆ దయ్యానికి గురి కొట్టాలంటే కొట్టట్లేదే, తాకట్లేదే. ఇప్పుడు ఏం చేద్దాము? దయ్యం ఎక్కడికి పోయింది? ఓరి దేవుడా, ఈ దయ్యం ఇంటికి కిందికి వచ్చింది. అయిపోయావే దయ్యం దానా, అయిపోయావే. నాకు ఆపిస్తున్నావు నువ్వు. చచ్చిపోయింది దయ్యము, నీళ్ళ లోపలికి వెళ్ళిపోయింది. అయ్యా సూపరా
మైకల్ బాబాయ్ చంపేసి ఆ దయ్యమ్మక్కని మళ్ళీ చంపేసి లోపలికి వెళ్ళు ఓకే రషించాన్, నాకైతే దయ్యం అయితే ఎక్కడ కూడా ఒప్పించట్లేదు. ఎక్కడ పోయిందబ్బా, ఎక్కడుందబ్బా ఈ దయ్యము? నా ముందు ఎవరో ఉన్నట్టున్నారు కదా, ఒక్క నిమిషం ఆగు. చాకుతోని దాడిచ్చేశాను, అద్దిగోండి చూసారా? ఆ దయ్యం అయితే నాకు సరిగ్గా ఒప్పించట్లేదు, కానీ చాకుతో దాడి చేయంగానే కొంచెం బ్లడ్ అయితే ఒప్పిస్తుంది, చూస్తున్నారు కదా. ఫ్రాంక్లిన్, షించాన్, డోరెమోన్, ఈ దయ్యం కథ అయిపోయింది. దయ్యాన్ని చంపేశాను మళ్ళీ. అయ్యా మైకల్ బాబాయ్ సూపర్ మైకల్ బాబాయ్ చంపేశాడు. మైకల్ బాబాయ్ చాలా పెద్ద హీరో. ఓరి దేవుడా మైకల్, వెనక్కి తిరిగి చూడు, ఆ దయ్యాన్ని నువ్వు నిజంగానే చంపేశావా? కానీ ఏంటి అది వాటర్లో నుంచి అది బ్లడ్ అలా వస్తుందేంటి? ఓరి దేవుడా, ఏంట్రా ఇది? అరే ఫ్రాంక్లిన్, నాకు తెలిసే దయ్యానికి కోపం వచ్చినట్టుంది. అయ్యయ్యో, మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? త్వరగా తప్పించుకుందాం పదండి. ఇంటికైతే వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోదాం పదండి. ఆహా లేదు బ్లాక్ మమ్మీ, దయ్యం చచ్చిపోయింది బ్లాక్ మమ్మీ. మైకల్ బాబాయ్ చంపేశాడు. కానీ హరిసించాన్, అది వాటర్లో నుంచి ఏంట్రా బ్లడ్ వస్తుందేంట్రా? కొంపతీసి ఆ బర్గర్ లో సాస్ పోసుకొని తింటుందనుకుంటా బ్లాక్ మమ్మీ ఆ దయ్యమ్మక్క. అమ్మయ్య, ఫైనల్ గా తప్పించుకుని అయితే వచ్చేసాము. మళ్ళీ ఆ దయ్యం వస్తుందా ఏంటి కొంపతీసి ఇంటికి? హరే చాప్, నువ్వు ఏం చేస్తున్నారా? నీకు దయ్యాలు ఒప్పిస్తాయి కదరా. హరే చాప్, ఏం చేస్తున్నావు? అరే ఏంటిది వెనక? ఏంటి బర్గర్సా? నల్లగా ఉన్నాయేంటి? అబ్బా చా ఇది బర్గర్స్ కాదే, ఈ చాప్ గాడు ట్రున్ చేశాడు ఇక్కడ. అరే నువ్వు ఏమి బాధపడకు బ్లాక్ మమ్మీ, ఆ దయ్యమ్మక్క శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఇక దయ్యమ్మక్క రానే రాదు. ఓరే పొట్టోడా, రాదు, మళ్ళీ బర్గర్స్ ఉన్నాయరా ఇక్కడ. ఏంటి బర్గర్సా? వామ్మ బ్లాక్ మమ్మీ, ఈ బర్గర్స్ తోని ఆ దయ్యమ్మక్క ఏదో రాసింది. ఒరే పొట్టోడా, నిజంగానే రా, ఏదో రాసింది, కానీ సరిగ్గా ఒప్పించట్లేదేంట్రా? ఏం రాసిందిరా? అబ్బా, మీరందరు ఇక్కడ ఉంటే నాకెలా ఒప్పిస్తుంది? త్వరగా మీరైతే బయటికి వచ్చి ఇక్కడ లైన్ లో నిల్చోండి, నేను ఒక్కని వెళ్ళి చదువుతాను అదేంటో. ఓకే మైకేల్, షించాన్, డోరేమోన్, మీరైతే ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చదువుతాను అన్నమాట. ఇక్కడ ఏదో రాసింది, కానీ ఏం రాసిందో అర్థం కావట్లేదే. ఇదేదో ఇంగ్లీష్ లో రాసింది, నాకు అర్థమవుతుంది. ఫస్ట్ లెటర్ వచ్చేసి అయ్యా, ఇది హెచ్చా? అర్థం కావట్లేదే. బ్లాక్ మమ్మీ ఒకసారి అద్దంలో చూడు బ్లాక్ మమ్మీ, అద్దంలో చూస్తే మిర్రర్ లో ఆపిస్తుంది కదా రివర్స్. అరే షించాన్, నిన్ను సైలెంట్ గా ఉండమని చెప్పాను కదరా. ఇక్కడ ఏం రాసిందబ్బా బర్గర్స్ తో? నాకు అర్థం కావట్లేదు, ఒక్క నిమిషం ఆగండి, ట్రై చేద్దాం చదవడానికి. ఫస్ట్ లెటర్ వచ్చేసి ఐ, అదైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఫస్ట్ లెటర్ వచ్చేసి ఐ అండ్ సెకండ్ లెటర్ వచ్చేసి డబ్ల్యూ. ఇది ఓకే, డబ్ల్యూ. థర్డ్ లెటర్ వచ్చేసి ఇది ఐ అనుకుంటా, ఐ. ఇది ఎల్, దాని పక్కన కూడా ఎల్ ఉంది, అంటే ఐ విల్. అండ్ కింద వచ్చేసి ఇది యూ కదా, అంటే ఐ విల్ యూ ఏంట్రా? బ్లాక్ మమ్మీ, అది ఐ విల్ యూ ఐ లవ్ యూ కాదు బ్లాక్ మమ్మీ, అది ఐ విల్ కిల్ యూ అని రాయబోయింది అనుకుంటా. దానికి ఆకలేసి కిల్ అని రాసిన పదంలో బర్గర్స్ అన్ని తినేసింది అనుకుంటా. ఒరే పొట్టోడా, నువ్వు చెప్పేది నిజమేనా? వామో బ్లాక్ మమ్మీ, ఇదంతా నీ ప్రాణాల మీదకి వచ్చింది బ్లాక్ మమ్మీ. నువ్వు ఎలా అయినా తప్పించుకోవాలంటే జూస్ బాబుకి ఫోన్ చేయాల్సిందే. అరే షించాన్, నిజంగానే ఇది దయ్యం నన్ను చంపాలని ట్రై చేస్తుందా ఏంటి? అరే ఏంటి బ్లాక్ మమ్మీ, ఆల్రెడీ రాసింది కదా బ్లాక్ మమ్మీ, ఐ విల్ కిల్ యూ అని చెప్పేసి. నిన్ను చంపాలని ట్రై చేస్తుంది ఆ దయ్యమక్క. నువ్వు ఎలా అయినా చేసి హెల్ప్ అయితే అడగాలి జూస్ బాబాని. అవును ఫ్రాంక్లిన్, నువ్వైతే జూస్ బాబాకి ఫోన్ చేసి త్వరగానైతే హెల్ప్ అయితే అడిగేసాయి. ఓకే, జూస్ బాబాకి అయితే ఫోన్ చేస్తున్నాను. హలో జూస్ బాబా, ఎక్కడున్నారు? త్వరగానైతే మా ఇంటికి ఒక్కసారి వస్తారా ప్లీజ్? ఏంటి ఫ్రాంక్లిన్, ఇంత అర్ధరాత్రి ఫోన్ చేసి నా నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు? అబ్బా జూస్ బాబా, చెప్తే నువ్వు నమ్మవు, కానీ మా ఇంట్లోకి ఒక ఇన్విజిబుల్ గోస్ట్ వచ్చింది. అంటే ఇన్విజిబుల్ గోస్ట్ అంటే ఇన్విజిబులే, కానీ అది దయ్యము, ఆకలితో ఉన్న దయ్యం అనుకుంటా. బర్గర్స్ పెడుతుంది మా ఇంట్లో, అప్పటి నుంచి నాకు ఏం అర్థం కావట్లేదు. ప్లీజ్ జూస్ బాబా. అరే ఏంట్రా ఇది? అరే చాప్, ఏంట్రా నువ్వు నన్ను భయపెట్టించావు కదరా, దయ్యం వచ్చింది అనుకున్నాను. పిచ్చోడా, నీ వల్ల నేను కాల్ కట్ చేశాను కదరా. హలో జూస్ బాబా, నేను కావాలని కట్ చేయలేదు, ప్లీజ్ త్వరగా మా ఇంటికి వస్తారా? వస్తున్నానులే ఫ్రాంక్లిన్, పదే ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు, వస్తున్నా నాగు. ఓకే జూస్ బాబా, చాలా థ్యాంక్ యూ జూస్ బాబా. మీరు వస్తే ఆ దయ్యాన్ని తప్పకుండా చంపేస్తారు, అది నాకు తెలుసు. ప్లీజ్ జూస్ బాబా, త్వరగానైతే వచ్చేసేయండి. మీరు కట్ చేశాడు. ఈ ఫ్రాంక్లిన్ ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. ఫ్రాంక్లిన్ జరుగు. అరే ఏంటి బ్రేకులు పడట్లేదు? సరేలే, ఇంటికైతే వచ్చేసాను కదా. అమ్మయ్య జూస్ బాబా, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి ఆ దయ్యాన్ని చంపేసిరా. ఏంటి ఫ్రాంక్లిన్, ఆ దయ్యం గురించి నాకు చెప్పకుండా నువ్వు ఇక్కడ ఉంటే నాకెలా తెలుస్తుంది? నువ్వు కూడా అందులో ఒక భాగమే కదా. ఇప్పుడు నువ్వే నాకు చెప్పాలి ఆ దయ్యం గురించి, నాతో రా. ఓరి దేవుడా జూస్ బాబా, వస్తాను జూస్ బాబా, ప్లీజ్ వదిలేసేయండి. అబ్బా మెడన్ వస్తుంది జూస్ బాబా, పడేసేయండి. ఫ్రాంక్లిన్, ఇదేనా దయ్యం చేసిన పని?
ఏంటి బర్గర్స్ అంతా ఇలా పడేసింది? ఇదిగో నిన్నైతే వదిలేశాను. అసలు ఏం జరిగిందో నాకు క్లారిటీగా చెప్పు ఫ్రాంక్లిన్. అబ్బా ఏంటి జూస్ బాబా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నన్ను అలా పట్టుకున్నారేంటి మీరు? నేను వెళ్ళిపోతున్నాను, బాయ్. అరే ఏంటి బ్లాక్ మమ్మీ, జూస్ బాబాతోనే కామెడీ చేస్తున్నావా? జూస్ బాబా నిన్ను చంపేస్తాడు. జూస్ బాబా నేను కామెడీ చేశాను. జూస్ బాబా నేను నిజంగానే కామెడీ చేశాను. సర్లే, నేను అసలు ఏం జరిగిందో చెప్తాను ఆగండి. అంటే ఏం జరిగిందంటే జూస్ బాబా, నేను షించాన్ వచ్చేసి అండ్ అలానే డోరేమాన్ కూడా పార్టీకి వెళ్ళైతే రిటర్న్ అవుతుంటే ఈ దయ్యం వచ్చేసి మా ఇంట్లో కిచెన్ ఉంది కదా, వామ్మో మళ్ళీ పట్టుకున్నారేంటి? నాకంతా అర్థమైంది ఫ్రాంక్లిన్. నువ్వైతే బయటికి వెళ్ళి నిల్చో, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఇంకా A few moments later. ఓకే, ఫైనల్ గానైతే ఏదో పెద్ద సెటప్ పెట్టాడు. జూస్ బాబా ఏదో చేస్తున్నాడు, కానీ ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. జూస్ బాబా ఏంటి జూస్ బాబా ఏం చేస్తున్నారు? ఇదేంటబ్బా లైట్లు ఉన్నాయి, 4 లైట్లు పెట్టాడేంటి జూస్ బాబా ఇక్కడ పైన? ఫ్రాంక్లిన్, ఇంట్లో మెయిన్ ఉంది కదా, మెయిన్ స్విచ్ అయితే ఆఫ్ చేసాయి. నాకు లైట్స్ అన్ని ఆఫ్ అయి ఉండాలి ఇప్పుడు. ఏంటి జూస్ బాబా నువ్వు మాట్లాడేది? లైట్లన్నీ ఆఫ్ చేయాలా? కానీ ఎలా ఆఫ్ చేయాలబ్బా? అరే షించాన్, లైట్స్ ఆఫ్ చేయడానికి స్విచ్ ఎక్కడ ఉందిరా? అరే బ్లాక్ మమ్మీ అది కూడా తెలీదా? వెనకనే ఉంది బ్లాక్ మమ్మీ. ఓకే రే షించాన్. జూస్ బాబా ఇప్పుడే ఆఫ్ చేస్తాను. అరే రే, కానీ జూస్ బాబా మీరు ఇది ఇక్కడ ఏదో ఛాంబర్ పెట్టారు కదా, నాకు వెళ్ళడానికి రావట్లేదు. ఒక్క నిమిషం ఆగండి. అమ్మయ్య వచ్చేసాను. స్విచ్చెస్ ఎక్కడ ఉన్నాయి? అదిగోండి, స్విచ్చెస్ అయితే దొరికేసాయి. ఓకే జూస్ బాబా నేనైతే లైట్ అయితే ఆఫ్ చేసేసాను. కానీ ఏంటబ్బా ఇంత చీకటిగా ఉంది? జూస్ బాబా మీరు దయ్యాన్ని పట్టుకుంటారంటారా నిజంగానే? అబ్బా నాకు వెళ్ళడానికి రావట్లేదబ్బా. ఒక్క నిమిషం ఆగండి, కింది నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తాను. అమ్మయ్య వచ్చేసాను. జూస్ బాబా నేనైతే బయట ఉంటాను, మీరైతే ఆ దయ్యాన్ని పట్టేసుకోండి సరేనా? ఫ్రాంక్లిన్, నాకు సహాయం కావాలి. ఏంటి జూస్ బాబా చెప్పండి, ఏ సహాయమైనా నేను చేసిస్తాను. నేను ఆ దయ్యాన్ని పట్టుకోలేను. ఆ దయ్యాన్ని పట్టుకోవాల్సింది మీరే. దానికి నాకు షించాన్ కావాలి. షించాన్ని ఇక్కడికి పిలువు. అరే షించాన్, అయిపోయావరా నువ్వు. జూస్ బాబా నీ మీద ఏదో ప్లాన్ చేయబోతున్నాడు, వెళ్ళు. అరే ఏంటి బ్లాక్ మమ్మీ, జూస్ బాబా నన్ను పిలుస్తున్నాడు, నాకు భయం వేస్తుంది. ఫ్రాంక్లిన్, నాకు కోపం వస్తుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావా? షించాన్ని త్వరగా ఇక్కడికి పంపివు. అరే షించాన్, విన్నావు కదా, జూస్ బాబాకి కోపం రాకంటే ముందే నువ్వు అక్కడికి వెళ్ళరా బాబు, త్వరగా వెళ్ళరా ప్లీజ్ రా. సరేలే బ్లాక్ మమ్మీ, నేను పోతున్నాను. ఓ జూస్ బాబా వచ్చాను, ఏంటో చెప్పండి త్వరగా. షించాన్, నీకైతే ఒక అద్భుతమైన పని అయితే అప్పగించబోతున్నాను. ఆ దయ్యాన్ని నేను పట్టుకోలేను గాని ఆ దయ్యాన్ని పట్టుకోవాల్సింది నువ్వే. ఏంటి జూస్ బాబా నువ్వు మాట్లాడేది? ఆ దయ్యాన్ని నేను పట్టుకోవాలా? కానీ ఎలా? ఆ దయ్యం నాతో మాట్లాడని కూడా మాట్లాడుతుంది, నేను ఎలా పట్టుకోవాలి? షించాన్, నీకైతే ఒక ప్లాన్ చెప్తాను విను. నువ్వు ఏం చేస్తావంటే, ఈ బర్గర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా, అండ్ అలానే కొన్ని బయట కూడా ఉన్నాయి కదా, ఆ బర్గర్స్ అన్ని ఫస్ట్ అయితే క్లీన్ చేయండి. దాని తర్వాత ఏం చేయాలంటే, ఇక్కడ ఛాంబర్ ఉంది కదా, ఈ ఛాంబర్ లో ఒక బర్గర్ పట్టుకొని నువ్వైతే రాత్రి వేళ ఇక్కడే పడుకో. ఏంటి జూస్ బాబా నువ్వు మాట్లాడేది? ఇక్కడ ఉన్న బర్గర్స్ అన్ని తీసేసి ఒక్క బర్గర్ పట్టుకొని నేను ఇందులో పడుకోవాలా? షించాన్, ఆ దయ్యానికి బర్గర్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ బర్గర్స్ అన్ని తీసేస్తే ఒక్క బర్గర్ అన్న తినడానికి మళ్ళీ వస్తుంది. అప్పుడు నీ చేతిలో బర్గర్ చూసి నీ దగ్గరికి వస్తుంది కదా, అప్పుడు నువ్వు నేను చెప్పిన మంత్రం అయితే వేసి అప్పుడు ఆ దయ్యం అయిపోతుంది. దాని తర్వాత నీ స్టైల్లో ఆ దయ్యాన్ని చంపేసి, అర్థమైందా? అయ్యా జూస్ బాబా, ఈ ప్లాన్ నాకు సూపర్ గా నచ్చింది. ఇంకెందుకు లేటు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఆ దయ్యాన్ని నేను పట్టుకొని మొత్తం చంపేస్తాను. ఓకే షించాన్, నేనైతే వెళ్ళిపోతున్నాను. నేను చెప్పిన ప్లాన్ ని నువ్వు మంచిగా అమలు పరుస్తావని చెప్పి అనుకుంటున్నాను. నువ్వు ఏం బాధపడకు జూస్ బాబా, నేను ఆ దయ్యాన్ని ఈ రోజు చంపే తీర్చాను. ఏం చేస్తానంటే ఆ దయ్యాన్ని నా సీక్రెట్ వెపన్ తో చంపి పడిస్తాను. షించాన్, చెప్పిందైతే మర్చిపోకు. ఒక బర్గర్ ని పట్టుకొని ఇందులో పడుకో, సరేనా? అయ్యా జూస్ బాబా మాయమైపోయాడు. బ్లాక్ మమ్మీ సూపర్ ప్లాన్ చెప్పాడు జూస్ బాబా నాకు. ఏంట్రా షించాన్, జూస్ బాబా ఏం ప్లాన్ చెప్పాడు నీకు? బ్లాక్ మమ్మీ నీకు ప్లాన్ చెప్తాను కానీ ఫస్ట్ అయితే లైట్ ఆన్ చేయి బ్లాక్ మమ్మీ, ఈ దయ్యాలు తిరుగుతున్నాయి అసలే. ఓకే రే షించాన్, నేనైతే లైట్ అయితే వేయడానికి వెళ్తున్నాను. కానీ అబ్బా ఏంట్రా ఈ ఛాంబర్ అడ్డొస్తుంది. ఓకే రే షించాన్, లైట్ అయితే వేసాను, కానీ ప్లాన్ ఏంటో చెప్పురా బాబు త్వరగా. బ్లాక్ మమ్మీ జూస్ బాబా ఏం చెప్పాడంటే, ఇక్కడ ఉన్న బర్గర్స్ అన్ని క్లీన్ చేయమని చెప్పాడు. నన్ను ఆ ఛాంబర్ ఉంది కదా, ఆ ఛాంబర్ లో ఒక బర్గర్ పట్టుకొని పడుకోమని చెప్పాడు. అప్పుడు ఆ దయ్యం నన్ను తినడానికి వస్తుంది కదా, అంటే ఆ బర్గర్ ని తినడానికి వస్తుంది కదా, అప్పుడు ఒక మంత్రం వేసి ఆ షించాని అని అంటున్నానండి, ఆ దయ్యాన్ని చంపేయాలి. అబ్బాయి షించాన్ గారు చెప్పింది వాడికన్నా అర్థమైందో లేదో తెలియదు, కానీ నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అరే నీకు ఎందుకు చెప్పాలి బ్లాక్ మమ్మీ, అయినా కూడా ప్లాన్ నాకు అర్థమైంది. జూస్ బాబా ఏమని చెప్పాడు, ఆ దయ్యాన్ని ఈ రోజు చంపాల్సింది నేనే. కానీ అరే పొట్టోడా, జూస్ బాబా ఎందుకు చంపలేదురా దయ్యాన్ని? అరే రే బ్లాక్ మమ్మీ, నీకు ఏం తెలుసు బ్లాక్ మమ్మీ, జూస్ బాబా కంటే పవర్ఫుల్ నేనే కదా. ఒరే కామెడీ చేసే టైం కాదురా. జూస్ బాబా ఏం చెప్పాడు అసలు నీకు? మీకు అదంతా సంబంధం లేదు. మైకల్ బాబాయ్ నువ్వైతే ఇంటికైతే వెళ్ళిపో. అండ్ అలానే బ్లాక్ మమ్మీ డోరేమాన్
మీరైతే చాలా దూరంగా వెళ్ళిపోండి సరేనా? ఈ రోజు రాత్రి ఆ దయ్యాన్ని నేను చంపే తీరుతాను. అరే షించాన్ జూస్ బాబా నీకు ఏం చెప్పాడో నాకు తెలీదు, కానీ నువ్వు అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా? ఆ దయ్యాన్ని నువ్వు నిజంగానే చంపగలవా? అరే పిచ్చి బ్లాక్ మమ్మీ, జూస్ బాబా నాకు ఒక మంత్రం చెప్పాడు బ్లాక్ మమ్మీ. ఆ మంత్రం చెప్తే జూస్ బాబా చచ్చిపోతాడు. చిచ్చి జూస్ బాబా కాదు దయ్యము. ఫ్రాంక్లీ నీ షించాన్ గడు చెప్తుంది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. సర్లే నన్ను వెళ్ళిపోమని చెప్పాడంటే కదా జూస్ బాబా. సర్లే నేనైతే ఇంటికి వెళ్తాను, బాయ్. మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. 2 hours later. అమ్మయ్య, జూస్ బాబా చెప్పిన ప్రకారం వచ్చేసి ఇక్కడ బర్గర్స్ అన్ని క్లీన్ చేసేసాము. ఇప్పుడైతే దయ్యం వస్తుందన్నమాట. ఆ దయ్యం వచ్చి ఇప్పుడు నా చేతిలో ఒక బర్గర్ ఉంది కదా, ఆ బర్గర్ ని తింటుంది. అప్పుడు నేను మంత్రం వేసి కరెంట్ పోయిందేంటి? ఈ కరెంట్ పోతే నాకు ఎందుకు భయం వేస్తుంది? నేను సూపర్ స్టార్ షించాను కదా, బర్గర్ మాయమైపోయింది. అంటే దయ్యం వచ్చింది, ఆ బర్గర్ ని చంపేసింది. చిచి బర్గర్ ని తినేసింది. మంత్రం వేయాలి త్వరగా. ఇన్విజిబుల్ దయ్యం ఆగిపో, ఇన్విజిబుల్ దయ్యం ఆగిపో. వామ్మో, మంత్రం ఇదే. నా జూస్ బాబా ఏదో చెప్పాడు కానీ మర్చిపోయాను. ఇన్విజిబుల్ దయ్యం ఆగిపో ఆగిపో ఆగిపో. నేను చెప్పిన మంత్రం పనిచేసిందా? వామ్మో, నిజంగానే పనిచేసింది. ఈ దయ్యాన్ని చూసారా? ఆ చాంబర్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంది కానీ రాలేకపోతుంది. ఇప్పుడు జూస్ బాబా ఏం చెప్పాడంటే నా సీక్రెట్ వెపన్ తో ఈ దయ్యాన్ని చంపేయమని చెప్పాడు. మీ అందరికి నా సీక్రెట్ వెపన్ ఏంటో తెలియదు కదా, ఇప్పుడు ఈ దయ్యానికి కూడా తెలీదు. నేను ఆ సీక్రెట్ వెపన్ బయటికి తీసి ఈ దయ్యాన్ని చంపబోతున్నాను ఇప్పుడు. వా దయ్యమక్క, నీకు ఏదైనా ఆఖరి కోరిక ఉందా? అయినా నాకెందుకులే, నేను ఇప్పుడు నా సీక్రెట్ వెపన్ అదిగోండి వాడేశాను. అయ్యా, నా సీక్రెట్ వెపన్ అయితే పని చేసింది. జూస్ బాబా ఏం చెప్పాడో తెలుసా? దీని తర్వాత ఆ దయ్యము కళ్ళు తిరిగి పడిపోతుందని చెప్పాడు. దాని తర్వాత అంట ఈ దయ్యమ్మక్కని సముద్రంలో పడేసేయాలంట. కానీ సముద్రంకి వెళ్ళాలంటే చాలా దూరము. సర్లే జూస్ బాబా సముద్రంలో పడేమని చెప్పాడు కదా, నేను చెరువులో పడేస్తాను. పక్కనే చెరువు ఉంది కదా, అందులో పడేస్తాను. అయిపోయావే నువ్వు దయ్యమక్క, ఈ రోజు నా చేతిలో నువ్వు చచ్చిపోయావే దయ్యమక్క. పాపం దయ్యమక్క నా చేతిలో అయిపోయింది. అది కూడా నా సీక్రెట్ వెపన్. చూశారు కదా నా సీక్రెట్ వెపన్ ఎలా ఉంది? కమెంట్ చేయండి. అమ్మయ్యా, ఈ దయ్యమక్కనైతే ఇప్పుడు ఇందులో అదిగోండి పడేశాను. దయ్యమక్క బాయ్ బాయ్, ఇక నువ్వు ఎప్పుడు కూడా రాలేవు. అమ్మయ్యా, జూస్ బాబా నాకు చాలా సాయం చేశాడు. ఫ్రెండ్స్ కమెంట్ సెక్షన్ లో అందరూ జూస్ బాబా చాలా థ్యాంక్ యూ అని కమెంట్ చేయండి. ఇప్పుడు ఆ దయ్యం మళ్ళీ రానే రాదు. కానీ ఏంటబ్బా, దయ్యం కొంచెం విచిత్రంగా ఉంది కదా. అది ఇన్విజిబుల్ దయ్యం అండ్ అలానే బర్గర్ల దయ్యం. అది ఆ బర్గర్ దయ్యం అని చెప్పేసి నేనే పేరు పెట్టాను. ఎలా ఉంది? అరే షించాన్ చాలా థ్యాంక్ యూ రా. ఇప్పుడు ఆ దయ్యం లేదు, నాకైతే చాలా హ్యాపీగా ఉందిరా. అయ్యా బ్లాక్ మమ్మీ, చెప్పాను కదా బ్లాక్ మమ్మీ, ఆ దయ్యాన్ని నేను చంపగలనని చెప్పేసి. అరే డోరేమోన్ నీకెలా ఉందిరా? నువ్వైతే వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క ముక్క కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆ దయ్యం ఎప్పటికీ కూడా ఏంట్రా షించాన్ కరెంట్ పోయింది? అరే రే బ్లాక్ మమ్మీ, నువ్వు భయపడకు బ్లాక్ మమ్మీ, ఇది దయ్యం పని కాదు. ఇది మామూలుగానే పోయింది కరెంటు, ఏదో వైర్ ఖరాబ్ అయినట్టుంది. అంతే అంటావారా షించాన్? ఇది మామూలు కరెంటే కదా, దయ్యం ఏమీ కాదు కదా. అరే నువ్వు ఏం బాధపడకు బ్లాక్ మమ్మీ, ఇది దయ్యం పని కాదు. ఆ చీట షించాన్ గారు చెప్పింది నిజమే బ్లాక్ మమ్మీ, ఇది దయ్యం పని కాదు. అంటే ఇది రెగ్యులర్ గా పోయే కరెంట్ పోయిందన్నమాట. ఓకే రా షించాన్. దేవుడా, ఏం సౌండ్ రా అది?